ఫైల్ ఆఫ్ ఇమేజ్ అండ్ కెమెరా ఫిల్టర్ లోకి వెళ్ళి సో మళ్ళీ ఒకసారి చూడండి కెమెరా ఫిల్టర్. సో ఇలాంటి కంప్లీట్ గా డార్క్ ఉన్న ఇమేజెస్ ని లో లైట్ లో ఉన్న ఇమేజెస్ ని సో ఈ ఇమేజ్ కూడా పంపిస్తాను, దీన్ని ప్రాక్టీస్ అనేది చేయండి. ఫిల్టర్ లోకి వెళ్ళి కెమెరా ఫిల్టర్ అండ్ ఫస్ట్ మనకు ఇమేజ్ ని స్టార్ట్ విత్ బేసిక్స్. సో బేసిక్స్ లో మనకు ఫస్ట్ లో మనకు బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసుకోనికి ఎక్స్పోజర్ లిటిల్ బిట్ ఎక్స్పోజర్ కంప్లీట్ గా మనకి ఇంక్రీజ్ చేస్తుంటే సో ఇక్కడ హెయిర్స్ అండ్ ఎక్కడైతే డ్రెస్సెస్ ఉందో బ్యాక్గ్రౌండ్ ఉందో సో అక్కడి వరకు అప్లై అని అవ్వకుండా డిక్రీజ్ అనేది చేసుకోవాలి. ఓన్లీ ఫేస్ వరకే ఎక్కడి వరకు బ్రైట్నెస్ యాడ్ అవుతుందో ఆ ప్లేస్ వరకే యాడింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ లిటిల్ బిట్ డార్క్ ఉంది అండ్ ఇంక్రీజ్ చేస్తుంటే సో కంప్లీట్ గా ఇమేజ్ అనేది బ్రైట్నెస్ యాడ్ అయిపోయింది. సో ఇక్కడ వరకు సరిపోతుంది. సో నెక్స్ట్ మనకి ఇంకా తర్వాత కూడా డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కాంట్రాస్ట్ ఉంది కదా, కాంట్రాస్ట్ ని ఇంక్రీజ్ చేస్తుంటే ఇంకా డార్క్ అనేది ఇమేజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి డార్క్నెస్ కాకుండా లైట్నెస్ కోసం సో బ్రైట్ గా ఉన్నదాన్ని లైట్ గా చేసుకోవాలంటే కాంట్రాస్ట్ డిక్రీజ్. అండ్ నెక్స్ట్ హైలైట్స్ ని యాడింగ్ అండ్ షాడోస్ కూడా సో ఎక్కడైతే షాడోస్ ఉంటాయో సో ఇలాంటి షాడోస్ ని మనకు రిమూవ్ చేసుకోవాలనుకుంటే షాడోస్ ఇంక్రీజ్. అండ్ నెక్స్ట్ వైట్స్. సో ఏదైనా వైట్ ఏరియాని ఇంకా బ్రైట్ గా చేసుకోవాలనుకున్నప్పుడు ఆ స్కిన్ లో ఉన్న టోన్స్ అయినా సో ఇక్కడ ఆల్రెడీ ఫేస్ అనేది బ్రైట్ గా ఉంది కదా, సో ఇంకా బ్రైట్ గా చేసుకోవాలనుకున్నప్పుడు ఈ వైట్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఎక్కువ వైట్నెస్ ఉంటే డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. సో డీటెయిల్స్ పర్ఫెక్ట్ గా కనిపిస్తాయి వైట్ అనేది డిక్రీజ్ చేస్తుంటే. సో ఆల్రెడీ ఓవర్ బ్రైట్నెస్ ఉంది కదా మన ఎక్స్పోజర్ పెంచినప్పుడు, అండ్ డిక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ బ్లాక్. సో ఏదైతే హెయిర్స్ మనకు డీటెయిల్స్ బ్లాక్ గా ఉంటాయో ఆ బ్లాక్స్ ని డిక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ టెక్స్చర్స్ 10% అండ్ లిటిల్ బిట్ క్లారిటీ కూడా ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ వైబ్రెన్స్ ఇంకా కలర్ఫుల్ గా ఇమేజ్ అనేది కలర్ఫుల్ గ్రీన్ ఉన్న ఏరియాస్ ఆల్రెడీ సో ఇక్కడ ఎల్లో కలర్స్ ఇంక్రీజ్ అవ్వాలనుకుంటే వైబ్రెన్స్ 5% అండ్ సాచురేషన్స్ కూడా 5%. సో ఇఫ్ స్కిన్ అనేది ఆల్రెడీ మనకి ఇక్కడ బేసిక్ లో కలర్ గ్రేడింగ్ చేసాం కాబట్టి కర్వ్స్ అనేది అవసరం లేదు మనకు. సో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఆర్ బేసిక్ ఆర్ కర్వ్స్. సో కర్వ్స్ కన్నా మనకి ఇక్కడ వాల్యూస్ నుంచి వెళ్ళి పర్ఫెక్ట్ అవుతుంది మనకు. నెక్స్ట్ కలర్ మిక్సర్ లో ఏదైనా కలర్ ని ఎన్హాన్స్ చేసుకోవాలనుకుంటే సింగిల్ కలర్ ఓన్లీ డ్రెస్ కలర్ వరకే కలర్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్నప్పుడు సాచురేషన్స్ యూజ్ చేసుకొని గ్రీన్ ని సెలెక్షన్ చేసుకొని ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉన్న బ్లూ కలర్స్ ఏదైనా చేంజ్ అవ్వాలనుకుంటే బ్లూస్ ని సాచురేషన్ లిటిల్ బిట్ స్కై అనేది చేంజ్ అవుతుంటుంది. అండ్ హ్యూ అండ్ సాచురేషన్స్ లో కూడా గ్రీన్ కలర్స్ ని చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మెయిన్ గా యూజ్ అయ్యేది మనకు డీటెయిల్స్ లోకి వెళ్తే నాయిస్ రిడ్యూషన్ యాడ్ చేస్తే స్కిన్ అనేది ఇమేజ్ కంప్లీట్ గా స్మూత్నెస్ లోకి యాడ్ అవుతుంది. క్లారిటీ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే షార్ప్నెస్ ఇంక్రీజ్ చేసుకుంటే ఆల్రెడీ ఉన్న ఇమేజ్ ఇంకా క్లారిటీలోకి చేంజ్ అవుతుంది. క్లిక్ ఆన్ ఓకే. మనం చెక్ చేసుకోవచ్చు. మనకు స్మార్ట్ ఆబ్జెక్ట్ లో ఉన్నప్పుడే ఈ కెమెరా ఫిల్టర్ అనేది ఓపెన్ అవుతుంది అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో ఎలాంటి డార్క్ గా ఉన్న ఇమేజ్ అయినా ఇలా క్లారిటీ అనేది సింగిల్ క్లిక్ తోటి మనకు ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. కంప్లీట్ క్లారిటీ కూడా మనకి ఇక్కడ లో క్లారిటీగా ఉండడం వల్ల మనకు డీటెయిల్స్ అనేది పర్ఫెక్ట్ గా కనిపించట్లేదు. దానికోసం మనకు ఈ టూల్ ని కెమెరా ఫిల్టర్ యూజ్ చేసుకొని ఇలా కలర్ గ్రేడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ ఇమేజ్ కూడా పంపిస్తాను, ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రాక్టీస్ చేయండి. సో ఇట్లాంటి డార్క్ ఇమేజెస్ పైన వర్క్ చేస్తే మీకు ఇంకా సింపుల్ గా ఉన్న ఇమేజ్ ని ఈజీగా కలర్ బ్లెండ్స్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న ప్రతి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ తో అడ్వాన్స్ లెవెల్లో హెయిర్ డీటెయిల్స్ ఎలా చూస్ చేసుకోవాలో చూద్దాం మనకు. సో సింగిల్ కలర్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నప్పుడు ఇలాంటి కంప్లీట్ గా ఉన్న హెయిర్ డీటెయిల్స్ ని ఎలా రిమూవ్ చేసుకోవాలి, అండ్ విత్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నప్పుడు ఎలా రిమూవ్ చేసుకోవాలి, ఇలా కర్లీ హెయిర్స్ డీటెయిల్స్ ఉన్నవి కూడా. అండ్ నెక్స్ట్ సో ఇలాంటి హెయిర్ డీటెయిల్స్ డిఫరెంట్ కలర్ ఎఫెక్ట్ లో ఉన్న హెయిర్ డీటెయిల్స్ కూడా ఎలా రిమూవ్ చేసుకోవాలి, అండ్ సింగిల్ కలర్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నప్పుడు ఎలా సెలెక్షన్ చేసుకోవాలి ఈజీగా.
అండ్ నెక్స్ట్ సో బ్యాక్గ్రౌండ్ లో బ్లాక్ కలర్ ఉండి అండ్ వైట్ కలర్ డిఫరెంట్ కలర్ హెయిర్స్ ఉన్నప్పుడు కూడా ఎలా చేంజ్ చేసుకోవాలో కూడా చూద్దాం. సో ఫస్ట్ దీనిపైన ప్రాక్టీస్ అనేది చేయండి. సో ఫస్ట్ ఈ ఇమేజ్ పైన ప్రాక్టీస్ అనేది చేయండి. సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత సో మనం పెన్ టూల్ తోటి ఎప్పుడైనా సెలెక్షన్ చేసుకున్నప్పుడు ఇమేజ్ అనేది సో పెన్ టూల్ సింబల్ కనిపించకపోయినా ఆర్ బ్రష్ టూల్ సింబల్ కనిపించకపోయినా మీకు క్యాప్స్ లాక్ ఆన్ ఆఫ్ చేసుకోండి. సో మీకు ఇలా బ్రష్ సింబల్ అనేది కనిపిస్తుంది. క్యాప్స్ లాక్ ఆన్ లో ఉంటే ఇలా ప్లస్ సింబల్ అనేది కనిపిస్తుంది. అండ్ పెన్ టూల్ కైనా సేమ్ ఆప్షన్స్. ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, అండ్ క్యాప్స్ లాక్ ఆన్ చేస్తే నార్మల్ లోకి చేంజ్ అవుతుంది. ఫస్ట్ మనకు హార్డ్ ఎడ్జెస్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ కి సెలెక్షన్. సో ఇక్కడ లిటిల్ బిట్ కర్వ్ అండ్ ఆల్ట్ క్లిక్. అండ్ ఏదైతే హార్డ్ ఎడ్జెస్ ఉందో ఆ హార్డ్ ఎడ్జెస్ మనకు ఇవన్నీ ఓన్లీ హెయిర్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, డీటెయిల్స్ కాకుండా మనకు థిక్నెస్ ఎక్కడ ఉందో ఆ ఏరియాస్ వరకు సెలెక్షన్ అనేది చేసుకోండి. సో ఇక్కడ వరకు థిక్నెస్ ఉంది కదా, ఇలా ర్యాండమ్ గా సెలెక్షన్ చేసుకున్నా పర్లేదు. పర్ఫెక్ట్ గా సెలెక్షన్ చేసుకోకపోయినా మనకు యాడింగ్ అనేది చేసుకోవచ్చు హెయిర్ డీటెయిల్స్. సో ఇక్కడ కూడా మాన్యువల్ గా. అండ్ ఇఫ్ మనకు హెయిర్ డీటెయిల్స్ అవసరం లేదనుకుంటే మీరు సో ఇలా ఫ్రంట్ టైంలో మనకు హెయిర్ డీటెయిల్స్ అవసరం లేదనుకుంటే నార్మల్ గా స్కిన్ టోన్ వరకు సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు. తర్వాత యాడ్ చేసుకోవాలనుకున్న మాస్కింగ్ టూల్ తోటి యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో మళ్ళీ ఇక్కడ హార్డ్ ఎడ్జెస్, ఇక్కడ వరకు సెలెక్షన్ చేస్తున్నాను హెయిర్ డీటెయిల్స్ కి. తర్వాత ఇది కూడా మనకు మాస్కింగ్ లో యాడింగ్ అనేది చేసుకోవచ్చు. లేదంటే వన్స్ ఒక ప్లేస్ లో సెలెక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత పెన్ టూల్ సో నెక్స్ట్ ఇమేజ్ ని కూడా మనకు సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు. సో వితౌట్ కంట్రోల్ ఎంటర్ క్లిక్ చేయకుండానే మనకు పాత్ ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది కదా, నెక్స్ట్ పాత్ ని మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఆల్ట్ క్లిక్ తోటి ఫ్రంట్ కి స్క్రోల్ చేస్తే జూమ్ ఇన్ జూమ్ అవుట్. సో ఇక్కడ లిటిల్ బిట్ కర్వ్ అండ్ మూమెంట్స్ కోసం మనకు ఇలా ఇమేజ్ ని మూమెంట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇలా ఫ్రంట్ కి మూవ్మెంట్ చేసుకుంటే కర్వ్ కూడా మనకు ఎక్స్టెండ్ కూడా అవుతుంది. ఇక్కడ కూడా మళ్ళీ టాప్ కి మూమెంట్ అండ్ క్లిక్ చేసి హోల్డ్ లో ఉండాలి మనకు పెన్ టూల్. అండ్ ఏదైతే కర్వ్ ఏరియా ఉందో ఆ ఏరియాస్ ఎగ్జాక్ట్ గా కర్వ్ లోనే ఉండాలి మనకి. సో ఇట్లాంటివి మనకు ఇన్సైడ్ సెలెక్షన్ చేసుకోవాలి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ అప్లై అవ్వకుండా ఇక్కడ వరకు సెలెక్షన్ చేసుకున్నా మనకు డిఫరెన్స్ అనేది ఏముండదు. అండ్ ఇలా ఎగ్జాక్ట్ గా సెలెక్షన్ చేసుకున్నా డిఫరెన్స్ అనేది ఏముండదు. సో దానికోసమే సో బ్యాక్గ్రౌండ్ పర్ఫెక్ట్ గా రిమూవ్ అవ్వాలనుకున్నప్పుడు ఏదైతే ఆబ్జెక్ట్స్ డ్రెస్సెస్ సో అలాంటి వాటిని మనకు ఇలా ఇన్సైడ్ సెలెక్షన్ చేసుకున్నా సరిపోతుంది. ఎందుకంటే మనకు లార్జ్ 500 జూమ్ లో ఉన్నాం కాబట్టి ఒక 15, 20, 100 జూమ్ లోకి వెళ్ళినప్పుడు మనకు సో బిగ్ డిఫరెన్స్ అనేది కనిపించదు. సో అందుకే సెలెక్షన్ చేసుకునేటప్పుడు ఇన్సైడ్ సెలెక్షన్ చేసుకోండి. ఇలా 2 పార్ట్స్ ని మల్టిపుల్ గా డ్రా అనేది చేసుకోవచ్చు. అగైన్ డ్రా. సో ప్రతి ఇమేజ్ ని పెన్ టూల్ తోటే సెలెక్షన్ చేయండి హై క్లారిటీ తోటి. అండ్ డీటెయిల్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది అండ్ టైం కూడా సేవ్ అవుతుంటుంది. పెన్ టూల్ తోటి క్లియర్ చేసినప్పుడు మనకు సో ఇలాంటి డిస్టర్బెన్స్ అనేది ఇమేజెస్ లో క్రియేట్ అనేది అవ్వదు. స్మార్ట్ ఆబ్జెక్ట్ తోటి అయితే మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది చాలా వరకు. కంట్రోల్ ఎంటర్. పాత్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ పాత్స్ అయినా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. కంట్రోల్ ఎంటర్ అండ్ క్లిక్ ఆన్ యాడ్ లేయర్ మాస్క్. బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అనేది అయిపోయింది. ఇమేజ్ అనేది సెలెక్షన్ లో ఉండాలి. ఇమేజ్ సెలెక్టెడ్ అండ్ యాడ్ లేయర్ మాస్క్. సో ఓన్లీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది, బట్ హెయిర్ డీటెయిల్స్ అనేది యాడింగ్ అనేది అవ్వలేదు. సో మనకి ఇక్కడ బిఫోర్ అండ్ ఆఫ్టర్ చెక్ చేసుకుంటే సో దానికోసం మనకు పర్ఫెక్ట్ గా రిమూవ్ అయిందా లేదా చూస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మాస్క్ పైన రైట్ క్లిక్ ఇచ్చేస్తే కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి మనకు. డిసేబుల్ లేయర్ మాస్క్ అండ్ ఎనేబుల్ లేయర్ మాస్క్. సో మనకు ఈ హెయిర్ డీటెయిల్స్ ని యాడ్ చేసుకోవాలనుకుంటే దీనికోసం సపరేట్ టూల్ అనేది ఉంది. సో ఆ టూల్ కోసం మనకు ఏదైతే మనకు మాస్క్ విండో ఉందో
ఇప్పుడు మాస్క్ బటన్ పైన రైట్ క్లిక్ ఇచ్చేస్తే మనకు డిలీట్ లేయర్ మాస్క్, ఈ మాస్క్ ని డిలీట్ చేసుకోవాలనుకున్న డిసేబుల్ అండ్ ఎనేబుల్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ చెక్ చేసుకోనికి, అండ్ ఇన్వర్స్ సెలెక్షన్ అండ్ సబ్స్ట్రాక్ట్ సెలెక్షన్స్ చేసుకోవాలనుకున్న, అండ్ సెలెక్ట్ అండ్ మాస్క్ ఆప్షన్స్ కూడా మీకు ఇక్కడే కనిపిస్తుంటాయి. సో లాస్ట్ లో మనకు మాస్క్ ఆప్షన్స్ లో మనకు ఏదైనా కలర్ అప్లై చేసుకోవాలనుకున్న ఈ ఆప్షన్స్ ఉంటాయి. సో దీనికన్నా మనకు మెయిన్ గా యూజ్ అయ్యేది డబల్ క్లిక్ చేస్తుంటే మనకు మాస్క్ ని హెయిర్ డీటెయిల్స్ లోకి వెళ్తుంటాం మనకు. సో జస్ట్ డిసేబుల్ లేయర్ యాడ్ సెలెక్షన్. సో ఎక్కడ వరకు అయితే మనకు సెలెక్షన్ యాడ్ అయిందో సో అది మళ్ళీ ఒకసారి విజిబుల్ అని అవుతుంటది. సో నెక్స్ట్ సబ్స్ట్రాక్ట్ సెలెక్షన్ అండ్ అగైన్ సెలెక్షన్ అండ్ సెలెక్ట్ అండ్ మాస్క్ క్లిక్ చేస్తే మనకు హెయిర్ డీటెయిల్స్ కి సంబంధించిన ఒక ఆప్షన్స్ అనేది కనిపిస్తాయి. అది డబుల్ క్లిక్ అయినా చేసుకోవచ్చు, లేదంటే సెలెక్ట్ అండ్ మాస్క్. సో ఒక హెయిర్ డీటెయిల్స్ కి ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది మనకు. ప్రాపర్టీస్ తో పాటు మనకు విండో అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో దీనికి అక్కడ లిటిల్ బిట్ టూల్ బార్ కూడా సో డిఫాల్ట్ గా మీకు ఇలా ఉంటుంది. సో ఫస్ట్ మనకు టూల్ బార్ ఇక్కడ నుండి ఇక్కడికి మూవ్మెంట్ చేస్తున్నాను. ఫస్ట్ మనకు సెలెక్షన్ టూల్ బార్. సో ఆల్రెడీ మనకు పెన్సిల్ తోటి సెలెక్షన్ చేసుకున్నాం కాబట్టి క్విక్ సెలెక్షన్ టూల్ తోటి సెలెక్షన్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సెలెక్ట్ సబ్జెక్ట్, లేదంటే ఇక్కడ కూడా మాస్క్ లో కూడా మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం పెన్సిల్ తోటి పర్ఫెక్ట్ గా సెలెక్షన్ చేసుకుంటాం కాబట్టి మనకు యూజెస్ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ వన్ రిఫైన్ ఎడ్జ్ టూల్. సో ఇదే మనకు మెయిన్ గా హెయిర్ డీటెయిల్స్ ని క్రియేట్ అనేది చేస్తుంటుంది. సో నెక్స్ట్ బ్రష్ టూల్ అండ్ ఇవన్నీ సెలెక్షన్ టూల్స్. ఆల్రెడీ మన ఇమేజ్ ని సెలెక్షన్ చేసుకున్నాం కాబట్టి నో ప్రాబ్లం. అండ్ ఇది హ్యాండ్ టూల్. సో స్పేస్ బార్ తోటి హోల్డ్ చేసుకొని మనకి ఇలా మూవ్మెంట్ చేసుకోనికి. అండ్ జూమ్ టూల్, ఇమేజ్ ని జూమ్ అవుట్, జూమ్ ఇన్, జూమ్ అవుట్స్ కంట్రోల్ ప్రెస్ తో కూడా మనం మాన్యువల్ గా చేసుకోవచ్చు కదా. అండ్ నెక్స్ట్ మనకు రిఫైన్ ఎడ్జ్ టూల్. దీనికి షార్ట్ కట్ వచ్చేసి ఆర్, లేదంటే నార్మల్ గా క్లిక్ చేసినా సరిపోతుంది. అండ్ ఇవి టూల్స్ లో మనకు మెయిన్ గా యూజ్ అయ్యేది రిఫైన్ ఎడ్జ్ టూల్. అండ్ ప్రాపర్టీస్ లోకి వస్తే సో ప్రాపర్టీస్ లో డిఫాల్ట్ గా ఇలా ఉంటాయి మనకు ఆప్షన్స్. సో ఇక్కడ మనకు వ్యూ మోడ్ లో మనకు ఎలా విజిబుల్ అవుతుందో ఇక్కడ చూపిస్తుంటది. ఓన్లీ మ్యాచింగ్ అండ్ సెలెక్షన్ చూపిస్తుంటది. బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఓవర్లే అండ్ బ్లాక్ స్క్రీన్ లో ఎలా కనిపిస్తుంటది ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ లో ఎలా విజిబుల్ అవుతుందో కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ బ్లాక్ అండ్ వైట్. సో ఇంకా డీటెయిల్స్ పర్ఫెక్ట్ గా సెలెక్షన్ చేస్తున్నారు. ఈ మోడ్స్ లో మనకు చెక్ చేసుకోవచ్చు. ఆన్ లేయర్స్. సో బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా లేయర్ ఉంటే ఆ లేయర్ పైన ఎలా విజిబుల్ అవుతుందో కూడా ఈ వ్యూ మోడ్ లో మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనకు హెయిర్ డీటెయిల్స్ ని రిమూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆనియన్ స్కిన్ మోడ్ లోకి యాడ్ చేయండి. ఆనియన్ స్కిన్ లో అయితే మనకు ఎక్కడైతే హెయిర్ డీటెయిల్స్ ఉంటాయో ఆ హెయిర్ డీటెయిల్స్ కూడా మనకు విజిబుల్ అవుతాయి. ఈజీగా దీన్ని చూసుకుంటూ మనకు డ్రా అనేది చేసుకోవచ్చు. సో మళ్ళీ వేరే మోడ్స్ లో మనకు ఇలా విజిబుల్ అని అవ్వట్లేదు హెయిర్ డీటెయిల్స్ మనం డ్రా చేసుకోవాలనుకుంటే. అండ్ ఓవర్లేలో విజిబుల్ అవుతాయి. అండ్ ఆనియన్ స్కిన్ మోడ్ ఇవన్నీ డిఫాల్ట్ గా ఉంటాయి. అండ్ ట్రాన్స్పరెన్సీ. సో అక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఇమేజ్ ఎంత ట్రాన్స్పరెన్సీ యాడ్ అవ్వాలనేది కూడా ఇక్కడ మీరు క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ట్రాన్స్పరెన్సీ 50% యాడ్ చేసుకోండి. సో ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. కంప్లీట్ గా 0 క్లిక్ చేస్తే మొత్తం బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంటది. 50% యాడ్ చేసుకోండి. సో డిఫాల్ట్ గా 60% అలా ఉంటది. సో అక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ లో ఎక్కడెక్కడ హెయిర్ డీటెయిల్స్ ఉన్నాయో అండ్ ఎక్కడ వరకు సెలెక్షన్ అయిందో ట్రాన్స్పరెన్సీ గా బ్యాక్గ్రౌండ్ లో ఉన్న డీటెయిల్స్ అనేది కనిపిస్తుంటాయి మనకు. అండ్ నెక్స్ట్ ఇవన్నీ సేమ్ ఆప్షన్స్. అండ్ ఈ ఫెదర్ అప్లై చేసుకోవచ్చు స్కిన్ స్మూత్నెస్ కి. అండ్ ఎక్కడైతే మనకి ఇక్కడ షార్ప్ గా ఎడ్జెస్ ఏదైనా యాడ్ అవుతుంటాయి కదా, సో ఇలాంటి ప్లేసెస్ లో మనం స్మూత్నెస్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్ ఈజీగా బ్లెండ్ అవ్వాలనుకున్నప్పుడు ఈ స్మూత్నెస్ ని అప్లై చేసుకోవచ్చు. సో ఇంక్రీజ్ చేస్తుంటే హెయిర్ డీటెయిల్స్ ప్లేస్ లో అయినా, లేదంటే ఎక్కడైనా స్కిన్ హార్డ్ ఎడ్జెస్ మనకు పెన్సిల్ తోటి కట్ చేసుకున్నప్పుడు హార్డ్ ఎడ్జెస్ ఉంటే ఎడ్జెస్ అనేది స్మూత్ అవుతుంటది. అండ్ ఫెదర్ అప్లై చేసినా మనకు స్మూత్ అనేది అప్లై అవుతుంటుంది. సో మనకు షార్ప్ గా ఉండాలి కాబట్టి ఇవి ఎలాంటి యాడ్ చేసుకో అవసరం లేదు. అండ్ ఎడ్జెస్ ని కూడా మనకు ఇన్సైడ్ అవుట్ సైడ్ కూడా కట్ చేసుకోవచ్చు. కూడా డిఫాల్ట్ గా ఉంచుకోండి, ఇవేం చేంజ్ చేయకండి. నెక్స్ట్ సో లాస్ట్ లో అవుట్పుట్ సెట్టింగ్స్ లోకి వచ్చేసి లాస్ట్ లో లేయర్ మాస్క్ అనే సెట్టింగ్ ఆన్ లో ఉండాలి. సో డిఫాల్ట్ ఇవన్నీ ఇలానే ఉంటాయి మనకు. లేయర్ మాస్క్ సెలెక్షన్ యాడ్ చేసుకోండి. అండ్ జూమ్ అవుట్, కంట్రోల్ మైనస్ జూమ్ అవుట్. అండ్ వ్యూలో ఆనియన్ స్కిన్.
సో రిఫైన్ ఎడ్జ్ టూల్ ని క్లిక్ చేసిన తర్వాత బ్రష్ సైజ్ ఇంక్రీజ్ కి ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్, ఇలా ప్లస్ సింబల్ అనేది యాడ్ అవుతుంటాం మనకు. సో ఈ ప్లస్ సింబల్ ని ఇక్కడ ప్లస్ లో ఆప్షన్ లో ఆన్ లో ఉండాలి. ఈ రిఫైన్ ఎడ్జ్ టూల్ ని డిఫాల్ట్ గా ఆన్ లోనే ఉంటుంది, లేదంటే ఒకసారి చెక్ చేసుకోండి. జస్ట్ ఎక్కడైతే హెయిర్ డీటెయిల్స్ ఉందో ఆ ఏరియాలో డ్రా చేసుకుంటే మనకు ఆటోమేటిక్ గా సో బ్యాక్గ్రౌండ్ లో హెయిర్ అనేది అనలైజ్ చేసేసి మనకు యాడింగ్ అనేది అవుతుంది. ఇక్కడ చూడండి, లైట్ గా ఉన్న హెయిర్స్ ని థిక్నెస్ లోకి కన్వర్ట్ అవుతుంది. ఇలా డ్రా చేసుకుంటే సరిపోతుంది మనకు. ఇప్పుడు వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది, సో వేరే డిఫరెంట్ కలర్ బ్యాక్గ్రౌండ్ కూడా మనకు చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఏదైతే మనకు పర్ఫెక్ట్ గా డీటెయిల్స్ ఉంటాయో సో అవే యాడింగ్ అనేది అవుతుంది. సో ఇలాంటి బ్యాక్గ్రౌండ్ అనేది అప్లై అవ్వదు, డీటెయిల్స్ ని అనలైజ్ చేసుకొని అప్లై అవుతుంది. సో ఇక్కడ ఫ్రంట్ లో కూడా కొన్ని హెయిర్స్ ఉన్నాయి కదా, అండ్ డ్రా చేసుకునేటప్పుడు ఇక్కడ స్కిన్ పైన ఇలా డ్రా అనేది చేయకండి. ఇక్కడ స్కిన్ పైన డ్రా చేస్తే ఇక్కడ కూడా రిమూవ్ అనేది అవుతుంది. సో దాన్ని ఎలా బ్యాక్ తీసుకోవాలో కూడా చెప్తాను. ఇలా డ్రా చేసేటప్పుడు మనకు స్కిన్ పైన అప్లై అయింది అనుకోండి, లేదంటే ఇన్సైడ్ ఇలా సెలెక్షన్ చేస్తే ఓన్లీ ఎడ్జెస్ లోనే మనకి ఎక్కడైతే మిస్సింగ్ ఏరియా ఉందో ఆ ఎడ్జెస్ లోనే యాడ్ చేసుకోండి. ఇఫ్ ఇమేజ్ పైన ఇలా యాడ్ చేసినప్పుడు సో ఇలా బ్యాక్ తీసుకోవాలి. అండ్ స్కిన్ పైన, సో ఇక్కడ స్కిన్ పైన అప్లై చేస్తున్నాను నేను. సో ఇప్పుడు కంప్లీట్ గా హెయిర్ డీటెయిల్స్ అనేది యాడింగ్ అనేది అయిపోయింది. సో అవుట్పుట్ సెట్టింగ్స్ లో లేయర్ మాస్క్ క్లిక్ ఆన్ ఓకే. కంప్లీట్ గా మనకు సో బ్యాక్గ్రౌండ్ లో ఒక గ్రీన్ కలర్ అనేది అప్లై చేసుకోండి. సాలిడ్ కలర్ నుంచి గ్రీన్ ఆర్ బ్లూ కలర్. ఇక్కడ చూస్తే మనకు కంప్లీట్ గా నేను ఇన్సర్ట్ డ్రా చేశాను కాబట్టి ఇలా అప్లై అనేది అయిపోయింది మనకు. సో వీటిని ఇలా అప్లై అయినప్పుడు ఓన్లీ ఎడ్జెస్ వరకే డ్రా చేసుకోండి. ఇఫ్ మనకి ఇన్సర్ట్ డ్రా అయినా ఎరేజ్ చేసుకోవాలనుకుంటే సేమ్ మనకు మాస్కింగ్ టూల్ ఉంది కదా, మాస్కింగ్ లో సో మీకు చూపించడానికి మీకు ఇన్సైడ్ డ్రా చేశాను. బ్రష్ సైజ్ డిక్రీస్ అండ్ బ్లాక్ ఫర్ రిమూవ్, వైట్ ఫర్ అప్లై. బ్యాక్ చేసుకోవాలనుకుంటే అప్లై. సో బ్రష్ సైజ్ డిక్రీజ్ చేసుకొని ఎక్కడైతే మనకు ఎడ్జెస్ లో యాడ్ అయిందో ఇలా అప్లై చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఏదైతే హార్డ్ ఎడ్జెస్ ఉన్నాయో ఆ ఎడ్జెస్ కూడా మనకు రిమూవ్ అని అవుతుంది. సో ఇక్కడ చూస్తే మనకు బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ అని అయిపోయింది. మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇక్కడ కూడా సేమ్ ఇలా డ్రా చేసుకుంటే సరిపోతుంది. సో అందుకే ఎడ్జెస్ లోనే డ్రా చేసుకుంటే ఈ ప్రాబ్లం అని ఉండదు. సో ఇక్కడ కూడా కంప్లీట్ గా బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెన్స్ అయిపోయింది కదా. సో ఇలా సాఫ్ట్వేర్ బేస్డ్ టూల్ తోటి ఎరేజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ కూడా సేమ్ ఇలా హెయిర్ డీటెయిల్స్ అనేది మనకు చూసింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఏదైనా బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకుని బ్లర్ చేసుకున్నా పర్ఫెక్ట్ గా విజిబుల్ అనే అవుతుంది. ఇక్కడ కార్నర్స్ లో కూడా యాడింగ్. అండ్ నెక్స్ట్ టైం మనకు ఏదైనా అన్వాంటెడ్ హెయిర్స్ పర్ఫెక్ట్ గా లేని ఎడ్జెస్ ని రిమూవ్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఎడ్జెస్ అనేది పర్ఫెక్ట్ గా లేదు అండ్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా పర్ఫెక్ట్ గా ఎడ్జెస్ అనేది క్లారిటీగా లేదు. సో దాన్ని రిమూవ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ అగైన్ బ్లాక్ చూజ్ చేసుకొని సాఫ్ట్వేర్ బ్రష్ సైజ్ ఇంక్రీజ్, సో ఇలా ఎరేజ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఎడ్జెస్ లో ఇక్కడ కూడా మనకు పర్ఫెక్ట్ గా హెయిర్ డీటెయిల్స్ అనేది యాడ్ అవ్వలేదు కదా. సో ఇలా అన్వాంటెడ్ హెయిర్స్ ని మనకు యూజింగ్ బ్రష్ టూల్ తోటి సో ఇక్కడ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా ట్రాన్స్పరెన్సీ యాడ్ చేసినా కానీ ఇలా రిమూవ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ప్రీపిక్ నుంచి ఏదైనా బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ హెడింగ్ అనేది చేయండి. లేదంటే గూగుల్లో సెర్చ్ చేసినా మీకు సో ఒక బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేద్దాం ఇందులో. సో ఫిల్టర్ లో ఫోటోస్ అండ్ ఫ్రీ సెలెక్షన్, ఆల్రెడీ బ్లర్ గా ఉన్న ఇమేజెస్ కూడా ఉంటే మనకు క్లిక్ ఆన్ డౌన్లోడ్, ఫ్రీ డౌన్లోడ్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్.
సో బ్యాక్ సైడ్ కి మూవ్మెంట్ చేసుకొని కంట్రోల్ టీతో ట్రాన్స్ఫార్మ్. సో ఆల్రెడీ ఇప్పుడు వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నది మనకు కలర్ అనేది చేంజ్ చేసాం. సో ఇప్పుడు పర్ఫెక్ట్ గా అప్లై అనేది అయిపోయింది. సో వేరే కలర్ బ్యాక్గ్రౌండ్స్ యాడ్ చేసినప్పుడు మనకు వైట్ లో ఆల్రెడీ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి అందులో బ్లెండింగ్ అనేది అవుతుంది. అండ్ డిఫరెంట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు మనకు బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ని అప్లై చేసుకోవాలనుకుంటే వేరియేషన్స్ అనేది వస్తుంటారు. సో దానికి ఇప్పుడు వైట్ లో మనకు ఎలాంటి బిగ్ డిఫరెన్స్ అనేది కనిపించట్లేదు. ఇఫ్ మనకు బ్లాక్ అనేది అప్లై చేసుకుంటే ఇలాంటి కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్, ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ప్రతి ఏరియా అనేది మనకు వైట్ లాగా యాడ్ అయిపోయి ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ లో మనకి ఇక్కడ గ్రే కలర్ వాల్ ఉంది కదా, ఆ గ్రే కలర్ వాల్ అనేది మనకు ఇందులో హెయిర్ డీటెయిల్స్ మిడిల్ లో మనకు అప్లై అయ్యాయి. సో వాటిని రిమూవ్ చేసుకోవాలనుకుంటే సో దీనిపైన ఒక ఎంటీ లేయర్ యాడ్ చేసుకోండి. సో దాన్ని క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ రైట్ క్లిక్ ఇచ్చేసి క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్. సో ఈ మాస్కింగ్ కి యాడ్ అయిపోయింది. నెక్స్ట్ సైజ్ ఇంక్రీజ్, బ్రష్ సైజ్ ఇంక్రీజ్ చేసుకొని కలర్ బ్లాక్. సో ఏ కలర్ ఏదైతే మనకు డిఫరెంట్ కలర్స్ హెయిర్స్ ఉంటాయి కదా, ఏ కలర్ ఉంటుందో ఐడ్రాపర్ టూల్ సేమ్ ఆ కలర్ ని సెలెక్షన్ చేసుకోవాలి అండ్ డ్రా బ్రష్ టూల్ తో డ్రా చేసుకుంటే ఎడ్జెస్ లో ఆ కంప్లీట్ కూడా హెయిర్ ని బ్లాక్ చేసుకోవచ్చు. చూడండి హెయిర్ అనేది కంప్లీట్ గా బ్లాక్ లోకి కన్వర్ట్ అనేది అవుతుంది. సో ఇప్పుడు హెయిర్ ని బ్లాక్ చేసుకోవాలనుకున్నా కంప్లీట్ గా హెయిర్ ని కూడా సెలెక్షన్ చేసుకొని బ్లాక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రంట్ లో ఉన్న ఇమేజ్ ని సెలెక్షన్ చేసుకొని ఇలా కంప్లీట్ గా అప్లై చేసినప్పుడు మనకు కంప్లీట్ గా ఒక బ్రష్ ఫీలింగ్ లాగా వస్తుంది అండ్ డీటెయిల్స్ అనేది విజిబుల్ అవ్వట్లేదు. సో ఇక్కడ కంప్లీట్ గా బ్రష్ తోటి డ్రా చేసుకున్నట్టుంది అండ్ ఒరిజినల్ ఇమేజ్ లో సో ఇలాంటి డీటెయిల్స్ అనేది ఉంది. సో ఈ డీటెయిల్స్ మనకు విజిబుల్ అవ్వాలనుకున్నప్పుడు మనకు లిటిల్ బిట్ ట్రాన్స్పరెన్సీ డిక్రీజ్ చేసుకుని సరిపోతుంది. సో ఎక్కడైతే మనకు ఈ వైట్ లైన్స్ ఉన్నాయి కదా, వైట్ లైన్స్ మిస్ అయ్యి డీటెయిల్స్ కనిపిస్తున్నాయో సో ఒక 50% యాడ్ చేసుకుంటే ఈ డీటెయిల్స్ కూడా మనకు విజిబుల్ ఉంటుంది అండ్ ఇక్కడ ఉన్న ఏరియాస్ కూడా మనకు పర్ఫెక్ట్ గా ఉంటుంది. అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇక్కడ మాస్క్ ని సో బిఫోర్ మనకు లేయర్ మాస్క్ తోటి యాడ్ చేయకముందు ఇది సో ఒక ఎంటీ లేయర్ యాడ్ చేసిన తర్వాత ఇలా వేరే కలర్స్ అప్లై అయినా కూడా మనకు చేంజింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇంక్రీజ్ చేసుకోవాలి, ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్. సో కంప్లీట్ యాడ్ చేసి ఇలా కంప్లీట్ గా బ్లాక్నెస్ యాడ్ అవుతుంది. అలా కాకుండా ఒక 50%. సో బేస్డ్ ఆన్ ఫోటో సో వైట్ అండ్ రిమూవ్. సో ఇక్కడ ఉన్న అన్వాంటెడ్ ఎయిర్స్ ఏదన్నా పర్ఫెక్ట్ డీటెయిల్స్ లేని రిమూవ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ మాస్క్ టూల్ అండ్ బ్లాక్ టూల్ తోటి ఇలా రిమూవ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా ఇలాంటి ఫ్లయింగ్ హెయిర్స్ ఉన్నా డిఫరెంట్ కర్లీ హెయిర్స్ ఉన్నా కానీ రిమూవ్ చేసుకోవచ్చు. ఎక్కడైతే మనకు పర్ఫెక్ట్ ఎడ్జెస్ కనిపిస్తుందో వాటిని సెలెక్షన్ చేసుకోండి. అండ్ ఒరిజినల్ ఇమేజ్ కి దీనికి డిఫరెన్స్ చూద్దాం. డిలీట్ లేయర్ మాస్క్. సో ఇది ఒరిజినల్ ఇమేజ్. సో ఎక్కడైతే హెయిర్ డీటెయిల్స్ ఉందో ఆ ఏరియాస్ కంప్లీట్ గా సెలెక్షన్ అనేది అయిపోయింది మనకు బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో ఫ్రంట్ లో కొన్ని రిమూవ్ చేసుకోవాలనుకుంటే పర్ఫెక్ట్ గా లేవు కదా హెయిర్స్ అండ్ కంప్లీట్ గా ఇమేజ్ లో బ్లర్ అనేది యాడ్ అయిపోయింది. ఇక్కడ డీటెయిల్స్ ఇమేజ్ లో బ్యాక్గ్రౌండ్ లో బ్లర్ యాడ్ అయిపోయింది కాబట్టి ఇవి రిమూవ్ అనేది చేస్తాం, పర్ఫెక్ట్ గా సెలెక్షన్ అవ్వలేదు కాబట్టి. అండ్ చూడండి కూడా విజిబుల్ గా పర్ఫెక్ట్ గా లేకపోతే మనకు రిమూవ్ కూడా చేసుకోవచ్చు బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఇలా హెయిర్ డీటెయిల్స్ అనేది ఒక సింగిల్ కలర్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు ఇలా క్రియేట్ చేసుకొని ఒక బ్యాక్గ్రౌండ్ అనేది అప్లై చేయండి. సో దీనికి కూడా బ్లర్ అనేది అప్లై చేసుకోవచ్చు. బ్లర్ లో గ్యాషియన్ బ్లర్ సైజ్ ఇంక్రీజ్ చేసుకున్నా మనకు ఇమేజ్ అనేది ఎక్కువ ఫోకస్ అవుతుంది. సో బ్లర్ కి ఇప్పుడు ఎక్కువ బ్యాక్గ్రౌండ్ అనేది హైలైట్ అవుతుందిగా. బ్యాక్గ్రౌండ్ కాకుండా మనకు సో ఫ్రంట్ లో ఉన్న పర్సన్ ఫోకస్ అవ్వాలనుకున్నప్పుడు బ్లర్ అప్లై చేసుకుంటే ఫ్రంట్ లో ఉన్న పర్సన్ అనేది మనకు ఫోకస్ అనేది అవుతుంది. సో ఈ ఇమేజ్ పైన ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మనకు సింగిల్ కలర్ బ్యాక్గ్రౌండ్ కాకుండా సో ఇంకొక కలర్ బ్యాక్గ్రౌండ్స్ చూద్దాం. సో ఇలాంటి హెయిర్స్ కూడా మనకు సేమ్ ఆర్ పెన్ టూల్ ఆర్ సెలెక్ట్ సబ్జెక్ట్ టూల్ తోటి సెలెక్షన్ చేసుకున్న తర్వాత యాడ్ లేయర్ మాస్క్.
ఇప్పుడు సెలెక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనకు సెలెక్షన్ కంప్లీట్ అయినప్పుడు ఇలా సింగిల్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు ఈ ఎడ్జెస్ అనేది మనకు సేమ్ అలానే యాడింగ్ అని అవుతుంది విత్ కలర్ తో. సో ఈ ఎడ్జెస్ ని మనకు రిమూవ్ చేసుకోవాలనుకుంటే డబుల్ క్లిక్ చేసేసి మాస్క్ లో ఇక్కడ ట్రాన్స్పరెన్సీ 0 ఆర్ 100% యాడ్ చేయండి. లేదంటే వ్యూ మోడ్ ఆన్ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకున్న సరిపోతుంది. లేదంటే వ్యూ మోడ్ లో ఆనియన్ స్కిన్ ఉన్న ట్రాన్స్పరెన్సీ అనేది 100% యాడ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ గ్లోబల్ డిఫైన్ సెట్టింగ్స్ లో ఇక్కడ షిఫ్ట్ ఎడ్జెస్ ఉంది కదా, ఈ షిఫ్ట్ ఎడ్జెస్ ని ఇంక్రీజ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ డిక్రీజ్ చేసుకుంటే ఆ లైన్స్ అనేది కలర్స్ అనేది రిమూవ్ అవుతుంది. సో ఇలా కూడా మీరు రిమూవ్ అనేది చేసుకోవచ్చు ఎడ్జెస్ లో ఏదైనా కలర్స్ అప్లై అవుతాయి. అండ్ హెయిర్ డీటెయిల్స్ ని సెలెక్షన్ చేసుకోవాలనుకున్నప్పుడు అందుకే పెన్ టూల్ తోటి సెలెక్షన్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా సెలెక్షన్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా పర్ఫెక్ట్ గా సెలెక్షన్ అవ్వలేదు కదా. అండ్ రిఫైన్ ఎడ్జ్ లో సేమ్ మళ్ళీ డ్రా, ఎక్కడైతే హెయిర్ డీటెయిల్స్ ఉందో ఆ ప్లేస్ లో డ్రా చేసుకుంటే మనకు ఈ డీటెయిల్స్ అనేది అప్లై అని అవుతుంది. సో వి మోడ్ ఆనియన్ స్కిన్ 50%, ఇలా డ్రా చేసుకుంటే ఆటోమేటిక్ గా అప్లై అని అవుతుంది. అండ్ సింగిల్ క్లిక్ తోటే ఈ హెయిర్ డీటెయిల్స్ సెలెక్షన్ చేసుకోవాలనుకున్నప్పుడు సో పైన రిఫైన్ హెయిర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఆటోమేటిక్ గా హెయిర్ ని రిఫైన్ అనేది చేస్తుంటారు. మనం డ్రా చేసుకోకపోయినా లిటిల్ బిట్ ఎడ్జెస్ లో ఉన్నాయి కూడా క్లిక్ ఆన్ రిఫైన్ హెయిర్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా సెలెక్షన్ అవుతుంది. అండ్ ఇక్కడ అవుట్పుట్ సెట్టింగ్స్ లో డికామినేట్ కలర్స్ అనేది ఉంది కదా, సో ఇది క్లిక్ చేసేసి క్లిక్ ఆన్ ఓకే క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్ గా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లో కలర్ అనేది అప్లై అవ్వకుండా రిమూవ్ అనేది అవుతుంటుంది మనకు. సో ఇందాక మనకు ఇందులో బ్యాక్గ్రౌండ్ లో కలర్ అప్లై అయింది కదా, సో ఇలాంటప్పుడు మనకు కలర్ కూడా అప్లై అయ్యింది. సో దానికోసం ఇక్కడ డికామినేట్ కలర్స్ సెలెక్షన్ చేసుకుంటే సరిపోతుంది. క్లిక్ ఆన్ ఓకే. సో బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఏ కలర్ అయినా అప్లై అయినది అండ్ ఆల్ కలర్స్ రిమూవ్ అని అవుతుంది. సో కంట్రోల్ జెడ్ తో సో ఇది ఒరిజినల్ ఇమేజ్ ఆఫ్టర్. మళ్ళీ ఒకసారి చూడండి, డ్రాగ్ అండ్ డ్రాప్. పెన్సిల్ తోటి ఇలా రఫ్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఓన్లీ ఇక్కడ వరకు సెలెక్షన్ చేస్తున్నాను నేను. సో ఏదైతే హార్డ్ ఎడ్జెస్ ఉంటాయో ఆ ఎడ్జెస్ వరకు సెలెక్షన్ ర్యాండమ్ గా. అండ్ స్కిన్ అండ్ బాడీ ప్లేస్ లో మనకు పర్ఫెక్ట్ గా సెలెక్షన్ అనేది చేసుకోండి. కంట్రోల్ ఎంటర్, క్లిక్ ఆన్ యాడ్ లేయర్ మాస్క్. సో బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయింది. సో ఇలాంటప్పుడు మనకు ఇన్వర్స్ సెలెక్షన్ కోసం కంట్రోల్ ఐ క్లిక్ చేస్తే మనకు కంప్లీట్ గా బ్లాక్ ఏరియా అండ్ వైట్ ఏరియా ఇలా ఉంది కదా. సో దాన్ని ఇన్వర్స్ చేసుకోవాలనుకుంటే కంట్రోల్ ఐ, ఇలా ఇన్వర్స్ సెలెక్షన్ డబుల్ క్లిక్. సో ఇప్పుడు మనకు హెయిర్ డీటెయిల్స్ ఇక్కడ వరకే యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు సో రిఫైన్ ఎడ్జ్ టూల్, సో ఎక్కడైతే హెయిర్స్ ఉన్నాయో ఇప్పుడు వ్యూ మోడ్ లో ఆనియన్ స్కిన్ అండ్ 50% ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. కంప్లీట్ గా 100% యాడ్ చేస్తే మనకు హెయిర్ డీటెయిల్స్ ఎక్కడ యాడ్ అయినా విజిబుల్ అవ్వట్లేదు. దానికోసం ఒక 50% యాడ్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ లో హెయిర్ డీటెయిల్స్ విజిబుల్ అయితే మనం ఈజీగా ఇలా డ్రా చేసుకోవచ్చు. ఇలా బ్రష్ టూల్ తోటి డ్రా చేసుకుంటే సరిపోతుంది. లెఫ్ట్ క్లిక్ హోల్డ్ చేసుకొని బ్రష్ తో డ్రా. సో నార్మల్ గా మనకు ఇలా డ్రా చేసుకొని క్లిక్ చేస్తుంటే మనకు సో బ్యాక్గ్రౌండ్ లో ఈ కలర్స్ అనేది సేమ్ అలానే అప్లై అవుతుంది. సో దాన్ని రిమూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు మనకు సింగిల్ క్లిక్ తోటే సో 2 ఆప్షన్స్ లో చేసుకోవచ్చు. ఇందాక మనకు సో పైన ఒక లేయర్ మాస్క్ యాడ్ చేసాం కదా, సో ఇక్కడ డికామినేట్ కలర్స్ క్లిక్ చేసేసి క్లిక్ ఆన్ ఓకే. ఇక్కడ అవుట్పుట్ ఆటోమేటిక్ గా న్యూ లేయర్ విత్ లేయర్ మాస్క్ ఉంటుంది. అండ్ క్లిక్ ఆన్ ఓకే. కంప్లీట్ గా బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే కలర్స్ ఉన్నాయో ఆ ఏరియాస్ మొత్తం రిమూవ్ అయింది. సో ఇక్కడ మనకు పర్ఫెక్ట్ రిమూవ్ అవ్వకపోతే మళ్ళీ డబుల్ క్లిక్, సో మళ్ళీ అగైన్ డ్రా.
ఇక్కడ డ్రా చేయలేదు కాబట్టి రిమూవ్ అవ్వలేదు. డికాంబినేట్ కలర్స్, క్లిక్ ఆన్ ఓకే. లేదంటే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు సెలెక్షన్ అయినాయా లేదా అనేది. సో వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద అండ్ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ లో ఎలా ఉంది, సో సెలెక్షన్ చేసుకుంటూ డ్రా చేసుకోవచ్చు. అండ్ ఓవర్లే అండ్ మ్యాచింగ్ అండ్ సెలెక్షన్ ఎలా ఉంది. నాన్ ఇన్ స్కిన్ అంటే మనకు బ్యాక్గ్రౌండ్ అండ్ ఫోర్గ్రౌండ్ 2 విజిబుల్ అవుతాయి. క్లిక్ ఆన్ ఓకే. సో కంప్లీట్ ఇప్పుడు రిమూవ్ అనేది అయిపోయింది. సో ఎగ్జాక్ట్ గా మనకు ఎక్కడైతే సెలెక్షన్స్ ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్ కంప్లీట్ గా సెలెక్షన్ అయిపోయింది. ఇలా బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిమూవ్ అనేది చేసుకోవచ్చు. ఒరిజినల్ ఇమేజ్ ఆఫ్టర్ సెలెక్షన్. సో ఏదైతే మనకు ఎడ్జెస్ పర్ఫెక్ట్ గా ఉన్నాయో ఇక్కడ క్లమ్జీగా ఉన్న ఎడ్జెస్ కూడా పర్ఫెక్ట్ గా సెలెక్షన్ అనేది అయిపోయింది. అండ్ ఇక్కడ కూడా ఆల్రెడీ కంప్లీట్ గా ఇలాంటి బ్లర్ గా ఉన్న ఎడ్జెస్ మనకు డీటెయిల్స్ లేనివి సెలెక్షన్ అవ్వదు. సో ఇది మనకు పర్ఫెక్ట్ గా లేదు కాబట్టి సెలెక్షన్ అవ్వదు. అండ్ ఇట్లాంటివి సెలెక్షన్ అవుతాయి. హార్డ్ ఎడ్జెస్ ఎక్కడి వరకు ఉన్నాయో అక్కడి వరకు సెలెక్షన్ అయితే సో అక్కడి వరకు సరిపోతాం మనకి. చూడండి, సో ఇది కూడా లిటిల్ బిట్ సెలెక్షన్ అయింది. ఇక్కడ స్మాల్ ఎడ్జెస్ కూడా మనకు సెలెక్షన్ అయింది. మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇంకా పర్ఫెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఏదైనా డిఫరెంట్ కలర్ లైట్ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకొని చేంజ్ చేసుకోవచ్చు. ఇలాంటి బ్యాక్గ్రౌండ్ లో కూడా కలర్స్ అనేది అప్లై అవ్వదు. మీరు ఏ బ్యాక్గ్రౌండ్ అయినా యాడింగ్ అనేది చేసుకోవచ్చు ఇట్లాంటి ఇమేజెస్. ఇలా లాంగ్ హెయిర్స్ లో ఉన్నప్పుడు మనకు ఈ టూల్స్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ కంప్లీట్ గా సింగిల్ కలర్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి కదా, సింగిల్ కలర్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నప్పుడు మనకు సేమ్ ఇలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా ఆబ్జెక్ట్స్ ఉండి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్స్ ఉన్నప్పుడు డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ సెలెక్ట్ సబ్జెక్ట్ ఆర్ పెన్ టూల్ తోటి సెలెక్ట్ సబ్జెక్ట్ తోటి మనకు పర్ఫెక్ట్ గా సెలెక్షన్ అవ్వట్లేదు. పెన్ టూల్ తోటి సెలెక్షన్. సో పెన్ టూల్ తోటి ప్రాక్టీస్ చేసి సెలెక్ట్ సబ్జెక్ట్ కన్నా ఇది ఈజీగా ఉంటుంది మీకు. ఎక్కడైతే హార్డ్ ఎడ్జెస్ ఉన్నాయో ఇలా ర్యాండమ్ గా సెలెక్షన్ చేసుకుంటే సరిపోతుంది. మీరు పర్ఫెక్ట్ గా ఇప్పటి వరకు మీరు హెయిర్ డీటెయిల్స్ వరకు పర్ఫెక్ట్ గా సెలెక్షన్ చేశారు కదా. సో అలాంటి ఏరియాస్ కాకుండా మనకి జస్ట్ 1 క్లిక్ తో మనకి ఇక్కడ హాఫ్ వరకు కంప్లీట్ అనేది అయిపోయింది. ఇక్కడ సోఫాస్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రిమూవ్ చేసుకోవాలనుకున్నా రిమూవ్ అనేది చేసుకోవచ్చు. సో వీటిని కూడా మనకు పర్ఫెక్ట్ గా సెలెక్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ఇన్సైడ్ సెలెక్షన్ చేసుకున్నా అండ్ పర్ఫెక్ట్ గా ఇక్కడ వరకు సెలెక్షన్ చేసుకున్నా బిగ్ డిఫరెన్స్ అనేది ఏముండదు. సో ఓన్లీ ఆబ్జెక్ట్ వరకే పర్ఫెక్ట్ గా సెలెక్షన్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఒక 1 to 2 minutes లో బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. కంట్రోల్ ఎంటర్ సెలెక్షన్, క్లిక్ ఆన్ యాడ్ లేయర్ మాస్క్. సో ఇక్కడ వరకు మనకు హెయిర్ డీటెయిల్స్ అనేది మిస్ అయింది అనేది బ్యాక్గ్రౌండ్ లో విజిబుల్ అవుతుంటది. అండ్ ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ అనేది మిస్ అయింది కదా. అండ్ కంట్రోల్ క్లిక్ చేస్తుంటే మనకు ఎవరు ఐడెంటిఫై అనేది చేయలేరు మనకు. సో ఇక్కడ వరకు ఆబ్జెక్ట్ ఉన్నా అండ్ పిల్లో సైజ్ ఇక్కడ వరకు ఉన్నా అండ్ ఇక్కడ వరకు ఉన్నా సో ఇలాంటి డిఫరెన్స్ అనేది ఉండవు. అండ్ డబల్ క్లిక్ సేమ్ మనకు రిఫైన్ ఎడ్జ్ టూల్ ఆటోమేటిక్ గా డ్రా చేసుకుంటే ఏదైతే మనకు బ్యాక్గ్రౌండ్ లో ఇక్కడ ఉన్న కలర్ ఏదైతే ఉందో హెయిర్ ని ఆటోమేటిక్ గా రిఫైన్ అనేది చేస్తుంటుంది. సో ఇది కంప్లీట్ గా హెయిర్ కి సంబంధించిన టూల్ కాబట్టి ఓన్లీ హెయిర్ డీటెయిల్స్ కోసమే ఈ ఆప్షన్ మాస్కింగ్ ఆప్షన్ ఇలా డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్ గా హెయిర్ అనేది అప్లై అనేది అవుతుంది. ఇలా అప్లై చేసుకునేటప్పుడు మనకు ఈ బ్యాక్గ్రౌండ్స్ కూడా కొన్ని టైమ్స్ లో బ్లాక్ లో ఉన్నప్పుడు యాడింగ్ అని అవుతుంది. సో ఇక్కడ అవుట్ సైడ్ డ్రా అయినప్పుడు అక్కడ స్కిన్ కాకుండా బ్యాక్గ్రౌండ్ కూడా మనకు ఇలా డ్రా చేసినప్పుడు ఇక్కడ కూడా బ్లాక్ కలర్ ఉంది కదా. సో ఇది కూడా బ్లాక్ కలర్ ఉంటే ఇది కూడా సెలెక్షన్ అవుతుంది. అండ్ వి మోడ్ ఓ అండ్ ఇక్కడ కూడా బ్లాక్ కలర్. సో అవుట్ సైడ్ డ్రా చేసినప్పుడు ఆ కలర్ అప్లై చేసినప్పుడు మనకు మాస్కింగ్ తోటి రిమూవ్ అనేది చేసుకోవచ్చు. సో డ్రా చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్ గా డ్రా చేసుకుంటే సరిపోతుంది. లేదంటే ఇక్కడే బ్లాక్ అండ్ వైట్ లో సో ఎక్కడి వరకు హెయిర్ డీటెయిల్స్ ఉన్నాయి ఆ ఏరియాస్ ని మనకు రిమూవ్ చేసుకోవచ్చు. సో లేదంటే మాస్కింగ్ తర్వాత కూడా రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు హెయిర్ డీటెయిల్స్ వరకు పర్ఫెక్ట్ గా సెలెక్షన్ అయినాయి కదా. ఇక్కడ మైనస్ సింబల్ క్లిక్ చేసేసి
ఇక్కడ మీరు ఎరేజ్ అనేది చేసుకోవచ్చు, లేదంటే మాస్కింగ్ లో కూడా ఎరేజ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు అన్వాంటెడ్ ఏదైనా ఆబ్జెక్ట్స్ ఉన్నా కానీ యాడ్ అవుతుంది. అండ్ ఇక్కడ డీటెయిల్స్ మిస్ అయినాయి అనుకుంటే థిక్నెస్ ఉండాలి కంప్లీట్ గా. సో ఇక్కడ స్కిన్ ప్లేస్ లో మీరు ఏదైనా డ్రా చేస్తే సో ఇక్కడ ఎఫెక్ట్ అనేది అవుతుంది. సో దాన్ని మైనస్ చేసుకోవాలనుకుంటే మాస్కింగ్ తర్వాత యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ కూడా ఎడ్జెస్ అనేది థిక్ గా ఉండాలి మనకు. ఇలా వైట్ అండ్ బ్లాక్ కంఫర్ట్ గా ఉంటే మనకు ఈజీగా సెలెక్షన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. క్లిక్ ఆన్ ఓకే. ఇక్కడ అవుట్పుట్ సెట్టింగ్స్ లో క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు డీటెయిల్స్ అనేది ఒక సింగిల్ కలర్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ మనకు హెయిర్ డీటెయిల్స్ అనేది పర్ఫెక్ట్ గా సెలెక్షన్ అయింది. సో దీనికి ఇంకా థిక్నెస్ యాడ్ చేసుకోవాలనుకుంటే నార్మల్ గా మనకు పైన ఇంకొక లేయర్ యాడ్ చేసుకొని రైట్ క్లిక్, క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్, కలర్ బ్లాక్. ఇక్కడ ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ అప్లై చేసుకొని హెయిర్స్ ని ఇంకా బ్లాక్ లో కూడా కన్వర్ట్ అని చేసుకోవచ్చు. కంప్లీట్ గా బ్లాక్ అప్లై చేస్తే సరిపోతుంది. కలర్ లో బ్లాక్. అండ్ డిక్రీస్ అండ్ ఎక్స్ట్రా అన్వాంటెడ్ హెయిర్స్ ఉన్నప్పుడు మనకు జస్ట్ కలర్ బ్లాక్ యాడ్ చేసుకొని మాస్క్ టూల్లో బ్రష్ కంప్లీట్ గా మాస్క్ తోటే ఉంటుంది వర్క్. ఇలా ఎడ్జెస్ ని రిమూవ్ చేసుకుని సరిపోతుంది. సో మీరు ఎప్పుడైనా ఏ బ్యాక్గ్రౌండ్ అయినా చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలాంటి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసినా మనకు డీటెయిల్స్ అనేది పర్ఫెక్ట్ గా విజిబుల్ అవుతుంది. సో కొన్నిటికి హెయిర్ డీటెయిల్స్ లేని ఇమేజెస్ కూడా ఉంటాయి. సో వాటిని కూడా ఎలా రిమూవ్ చేసుకోవాలి చూద్దాం. అగైన్ బ్యాక్గ్రౌండ్ చేంజ్. ఇక్కడ క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ ఇప్పుడు రిమూవ్ అయిపోతే మళ్ళీ యాడ్ అనేది చేసుకోవాలి. క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ రిమూవ్ అయిపోయింది కదా, ఇలా బ్లాక్ కలర్ యాడింగ్ లాగా వస్తుంటుంది మనకు. రైట్ క్లిక్ ఇచ్చేసి క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అండ్ మూవ్మెంట్ చేసుకునేటప్పుడు కంట్రోల్తో సెలెక్షన్ చేసుకొని ఈ రెండు కలిపి మూవ్మెంట్ చేసుకోవాలి. సింగిల్ మూవ్మెంట్ చేసుకుంటే మనకు ఇలా చేంజెస్ అన్న అవుతుంది. కంట్రోల్ టీతో మూమెంట్. ఇలా ఆల్రెడీ డిఫరెంట్ కలర్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, ఇలా రిమూవ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ సో డిఫరెంట్ కలర్ ఉండి వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నా కానీ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇంకా ఫాస్ట్ ఆప్షన్లో ఇట్లాంటి వాటికి పెన్ టూల్ ఏదైనా టూల్స్ తోటి మనకు సెలెక్షన్, హార్డ్ డేట్ చేస్తున్నప్పుడు పర్ఫెక్ట్ గా సెలెక్షన్ చేసుకోండి. నార్మల్ హెయిర్స్ ఉన్నప్పుడు కంట్రోల్ ఎంటర్, యాడ్ లేయర్ మాస్క్, కంట్రోల్ ఐ ఇన్వర్స్ సెలెక్షన్, డబుల్ క్లిక్ అండ్ ఇక్కడ వ్యూ మోడ్ లో ఫస్ట్ వన్ ఆనియన్ స్కిన్. సో ఇవి ఏమైనా మీకు చేంజ్ చేసిన అయినట్టు అనిపిస్తే పైన విండోస్ లోకి వెళ్ళి వర్క్ స్పేస్ లో ఇక్కడ రీసెట్ అండ్ సెలెక్ట్ అండ్ మాస్క్. సో మీరు ఏదైతే టూల్ పైన ఉంటారో ఆ టూల్ ని కూడా రీసెట్ అనేది చేసుకోవచ్చు. ఇలాంటి మాస్క్ టూల్స్ లో రీసెట్, సెలెక్ట్ అండ్ మాస్క్ ఆల్మోస్ట్ గా రీసెట్ అనేది అవుతుంది అండ్ వాల్యూస్ కూడా చేంజ్ అవుతుంది. డిఫాల్ట్ 55% ఉంది కదా, కంట్రోల్ ప్లస్ డబుల్ క్లిక్ లేదంటే సెలెక్ట్ అండ్ మాస్క్. ఇక్కడ సెలెక్ట్ అండ్ మాస్క్ ఆప్షన్ కదా, ఇది క్లిక్ చేసుకోండి, లేదంటే డబుల్ క్లిక్ చేసినా సరిపోతుంది. ఇమేజ్ ని మాస్క్ ని చేయాలి. సేమ్ అగైన్ డ్రా, సో ఎగ్జాక్ట్ గా స్మాల్ డీటెయిల్స్ కూడా మనకు పర్ఫెక్ట్ గా సెలెక్షన్ అవుతుంది. సో అన్వైట్ ఇక్కడ డి కాంబినేట్ కలర్స్ అని ఉంది కదా, క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్ గా వేరే బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నా కానీ రిమూవ్ అనేది అవుతుంది. అగైన్ డ్రా, క్లిక్ ఆన్ ఓకే. సో పర్ఫెక్ట్ గా సెలెక్షన్ అనేది యాడింగ్ అనేది అయిపోయింది విత్ డీటెయిల్స్ తో. ఇలాంటి డిఫరెంట్ కలర్ అనేది అప్లై అని అవ్వలేదు. సో ఇలాంటి ఎడ్జెస్ ఉన్నాయి మనకు సెలెక్షన్ అయిపోయింది, రఫ్ సెలెక్షన్. సో బ్యాక్గ్రౌండ్ మీరు చేంజ్ చేసుకోవాలని చెక్ చేసుకోవచ్చు.
సో ఇలా సింగిల్ క్లిక్ తోటి మనకు మాస్కింగ్ టూల్ ని యూజ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్స్ ఏదైనా చేంజెస్ అనేది చేసుకోవచ్చు. సో దీనికోసం మల్టిపుల్ లేయర్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఓల్డ్ వర్షన్స్ లో దీన్నే మనకు 2-3 లేయర్స్ లా కన్వర్ట్ చేసుకొని హెయిర్ డీటెయిల్స్ పార్ట్స్ వరకు ఇవన్నీ రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి వాట్స్ లో మనకు సో ఇమేజ్ ని సెలెక్ట్ చేసి Ctrl+T ట్రాన్స్ఫార్మ్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ గా విజిబుల్ అవుతుంది. జస్ట్ 3 స్టెప్స్ అంతే. సో ఫస్ట్ ఒక ఇమేజ్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవడం, ఫస్ట్ ఒక ఇమేజ్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ ఇమేజ్ కంప్లీట్ గా సెలెక్షన్, సో ఈ డీటెయిల్స్ వరకు ర్యాండమ్ గా సెలెక్షన్ అండ్ నెక్స్ట్ Ctrl+Enter క్లిక్ ఆన్ యాడ్ లేయర్ మాస్క్. అక్కడ ఇన్వర్స్ సెలెక్షన్ అయిపోయింది కాబట్టి మనకు బ్యాక్గ్రౌండ్ అనేది అప్లై అవుతుంది. అండ్ ఈ సెలెక్షన్ కూడా మనకు ఫస్ట్ ఇన్వర్స్ అనేది చేసుకోవచ్చు. దానికి Ctrl+Shift+I. సో లేదంటే నార్మల్ గా సెలెక్షన్ అయిన తర్వాత కూడా మనకు ఇప్పుడు ఓన్లీ ఇమేజ్ వరకే సెలెక్షన్ అయింది. అండ్ యాడ్ లేయర్ మాస్క్, సో రిమూవ్ అండ్ డబుల్ క్లిక్ ఆర్ లేదంటే సెలెక్ట్ అండ్ మాస్క్ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ మోడ్స్ లో బ్రష్ మోడ్, ఇక్కడ వ్యూలో వ్యూ మోడ్ లో ఆనియన్ స్కిన్, సో ఎక్కడైతే డీటెయిల్స్ ఉందో ఇక్కడ రిఫైన్ ఎడ్జ్ టూల్, టూల్ బార్ లో రిఫైన్ ఎడ్జ్ టూల్ అండ్ డ్రా. ఎక్కడైతే హెయిర్ డీటెయిల్స్ ఏరియాస్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ ఏరియాస్ ని డ్రా. అండ్ అన్వాంటెడ్ ఏరియాస్ పైన డ్రా చేసుకున్నప్పుడు మనకు మాస్క్ తోటి రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ వ్యూ మోడ్ లో మీరు ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. సో ఇఫ్ అన్వాంటెడ్ ఏరియాస్ డ్రా అయిందంటే ఈ మిడిల్ ప్లేస్ లో మనకు బ్లాక్నెస్ అనేది యాడ్ అవుతుంది. చూడండి ఇలా డ్రా చేసినా కానీ ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ అనేది రిమూవ్ అయింది కదా, చాలా మందికి ఇక్కడ ప్రాబ్లం వస్తుంటది. హెయిర్ వరకు డ్రా అనేది చేస్తుంటారు, తర్వాత రిమూవ్ అనేది చేయరు. డీకాంబినేట్ కలర్స్ అండ్ క్లిక్ ఆన్ ఓకే. అండ్ ఏదైనా కలర్ అప్లై చేసినప్పుడు మనకు పర్ఫెక్ట్ గా విజిబుల్ అవుతుంది. ఇలా నార్మల్ డ్రా చేసేస్తున్నప్పుడు మనకి అగైన్ మాస్క్ టూల్ తోటి అందుకే డ్రా చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్ గా డ్రా చేసుకుంటే సరిపోతుంది. థిక్నెస్ ఎక్కడైతుందో ఆ ఏరియాస్ లో డ్రా చేసుకుంటే సరిపోతుంది. అండ్ స్పేస్ బార్ తోటి ఇలా ఇమేజ్ ని డౌన్ కి టాప్ కి మూవ్మెంట్ చేసుకుంటూ డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఎడ్జెస్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు అండ్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అనేది అప్లై అవ్వట్లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ టూల్ క్లిక్ చేయనప్పుడు మీకు డీకాంబినేట్ కలర్స్ ఉంది కదా, ఇది క్లిక్ చేయకపోతే మీకు వ్యూలో స్కిన్ డ్రా అండ్ ఇక్కడ అవుట్పుట్ లో లేయర్ మాస్క్ యాడ్ చేసుకొని ఓకే క్లిక్ చేస్తే కంప్లీట్ గా మళ్ళీ ఈ బ్లాక్నెస్ అనేది అలానే ఉంటుంది. మనకు బ్యాక్గ్రౌండ్ అనేది అలానే బ్లెండింగ్ అవుతుంది. ఇక్కడ చూడండి వైట్ కలర్స్ ఏదైనా అప్లై చేసుకుంటే ఇక్కడ చూడండి కంప్లీట్ గా బ్రైట్నెస్ ఉంది. అండ్ దీనికి మళ్ళీ న్యూ లేయర్ అప్లై చేసుకొని రైట్ క్లిక్ క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ యాడ్ చేసుకొని సో ఇక్కడ ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ ని డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న కలర్ టోన్ అప్లై, ఇక్కడ ఉన్న కలర్ హైడ్రాపర్ టూల్ తోటి ఇక్కడ ఉన్న కలర్స్ ని సెలెక్షన్ చేసుకొని ఆ ఏరియాస్ లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత సైజ్ ఒపాసిటీ డిక్రీజ్, సో ఇలా కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే సింగిల్ క్లిక్ తోటి మనకు డీకాంబినేట్ కలర్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా అనలైజ్ చేసుకొని ఆ కలర్స్ బ్లాక్ కలర్స్ అనేది రిమూవ్ అనేది చేస్తుంది. సో ఇలా 3 స్టెప్స్ తోటి మనకు ఒక హెయిర్ డీటెయిల్స్ ని రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని ఇమేజెస్ కి ఇలాంటి హెయిర్ డీటెయిల్స్ లేనప్పుడు
సో వీటికి కూడా నార్మల్ గా సెలెక్షన్ చేసుకోవచ్చు, బట్ ఎలాంటి హెయిర్ డీటెయిల్స్ లేనప్పుడు జస్ట్ ఎక్కడ లిటిల్ బిట్ ఉన్నాయి. అండ్ ఇలాంటి హెయిర్ డీటెయిల్స్ యాడ్ చేసుకోకపోవడం బెటర్ మనకు. సో అంత పర్ఫెక్ట్ గా లేవు కదా, ఇలాంటి పర్ఫెక్ట్ హెయిర్ డీటెయిల్స్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. కంట్రోల్ టీతో ట్రాన్స్ఫార్మ్. ఎప్పుడైనా ఇమేజెస్ మనకు క్లోజ్అప్ లో ఉండాలి. పెన్ టూల్, నీ టూల్ తోటి సెలెక్షన్ చేసుకున్న తర్వాత రఫ్ ఎడ్జెస్, హార్డ్ ఎడ్జెస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఎడ్జెస్ వరకు సెలెక్షన్. ఇట్లాంటి ఇక్కడ ఎలాంటి హెయిర్ డీటెయిల్స్ అనేది లేదు. సో అలాంటప్పుడు మనకు సెలెక్షన్ పర్ఫెక్ట్ గా సెలెక్షన్ చేసుకుని సరిపోతుంది. ఇక్కడ ఇన్సైడ్ సెలెక్షన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఎలాంటి హెయిర్ డీటెయిల్స్ లేనప్పుడు నార్మల్ గా సెలెక్షన్ చేసుకొని తర్వాత ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే డీటెయిల్స్ ఉంటే యాడింగ్ చేసుకోవచ్చు, లేదంటే లీవ్. డీటెయిల్స్ లేనప్పుడు ఇలా సెలెక్షన్ అనేది చేసుకోవాలి. ఆ డీటెయిల్స్ లో సెలెక్షన్ చేసుకొని సరిపోతుంది. ఇక్కడ కూడా ఇదంతా పర్ఫెక్ట్ సెలెక్షన్, హెయిర్ డీటెయిల్స్ థిక్నెస్ లేవు కాబట్టి సో యాడ్ చేసినా మనకు పర్ఫెక్ట్ గా విజిబుల్ అని అవ్వదు. కంట్రోల్ ఎంటర్, యాడ్ లేదు మాస్. ఇక్కడ ఈ ఇయర్స్ అనేది రిమూవ్ అయిపోయింది కాబట్టి కంట్రోల్ ఐ, డబల్ క్లిక్, ఎక్కడైతే యాడ్ అయిందో డ్రా చేసుకుంటే మనకు ఆటోమేటిక్ గా రిమూవ్ అని అవుతుంది. ఇట్లాంటివి యాడ్ చేయకపోయినా పర్లేదు. ఇక్కడ డికామినేట్ కలర్స్ అండ్ క్లిక్ ఆన్ ఓకే. పర్ఫెక్ట్ గా డీటెయిల్స్ అనేది యాడ్ అనేది అయిపోయింది. సో హెయిర్ డీటెయిల్స్ అయినప్పుడు నార్మల్ గా పెన్ టూల్ తోటి ఇలా సెలెక్షన్ చేసుకొని సరిపోతుంది. సో అన్వాంటెడ్ ఏరియాస్ ని మనకు డెఫినెట్ గా రిమూవ్ అనేది చేయాలి. కలర్ వైట్ యాడ్ చేసుకొని నార్మల్ గా ఉన్న వాటిని ఇలాంటి ఇమేజెస్ సో డీటెయిల్స్ కనిపించకపోతే మనకు రౌండ్ షేప్ అనేది ఎగ్జాక్ట్ గా అక్కడ ఏదైతే షేప్ ఉందో ఆ షేప్ ని డ్రా చేస్తే సరిపోతుంది. సో ఈ ఫోటో కూడా షేర్ చేస్తాను. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ ఇంతకుముందు మేము పంపించిన ఇమేజెస్ ఉన్నాయి కదా, సో అట్లాంటి ఇమేజెస్ పైన ప్రాక్టీస్ చేయండి. అండ్ ఫ్రీ పిక్ నుంచి అది కూడా ఇవన్నీ డౌన్లోడ్ చేసిన ఇప్పుడు నేను చూపించిన ఇమేజెస్ అనేది సో ఇందులో నుంచి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ డౌన్లోడ్ చేసుకొని రిమూవ్ అనేది చేయాలి. సో ఇలాంటి డీటెయిల్స్ ఇక్కడ ఉన్న కొన్ని ఇమేజెస్ లో బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి కదా, సో ఇలా మల్టిపుల్ కలర్స్ ఇమేజెస్ పైన ప్రాక్టీస్ అనేది చేయండి. సో రేపటి క్లాస్ లో మనకు కరెంట్ అవర్స్ డిస్కస్ చేద్దాం. సో అందరూ చేయని వాళ్ళు చేసి పంపించండి. రేపటి క్లాస్ లో thumbnails చెప్పాను కదా, సో వాటిని రిలేటెడ్